తెలుపుతున్నానండి. Greetings to you, Lord, in the name of the Jesus and our personal Savior and a wonderful God, awesome God and miraculous God. Welcome to each and everyone today the Facebook Live. Greetings to you all my dear brothers and sisters once again today. Have a wonderful evening. అద్భుతమైన ఈ సాయంకాలానికి మరి వచ్చి ఉన్నామండి. మరి దేవాది దేవుణ్ణి మనం ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు వచ్చి ఉన్నామండి. ప్రైజ్ లార్డ్ అండి. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడా, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. డైలీ అనుదినం నేను మరి మిమ్మల్ని కలుసుకుంటూ ఉన్నాను. ఐ గ్లోరిఫై జీసస్ నేమ్. యేసయ్యని నేను మహిమపరుస్తూ ఉన్నానండి. సో రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. హౌ ఆర్ యూ ఆల్? హౌ ఈస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? How are you moving in this virus time, COVID-19 virus time? సో లాక్డౌన్ విత్ జీసస్. ఇప్పుడు మనమంతా ఎలా ఉన్నామండి? లాక్డౌన్ విత్ జీసస్లో ఉన్నామండి. ఏసైతే మనం ఇప్పుడు లాక్డౌన్ అయిపోయి ఉన్నామండి. సో నో నీడ్ టు బోదర్. దేని గురించి ఏం చింతపడక్కర్లేదండి. వెరీ సూన్ జీసస్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దిస్ వర్క్స్ ఆఫ్ ద COVID-19. అతి త్వరలో ఏసయ్య ఈ COVID-19ని మరి ఏసయ్య బంధించి వేస్తారండి. విల్ ప్రే దట్. మనం దాన్ని ప్రార్థన చేస్తున్నాం. విల్ ప్రే ఫర్ దట్. మనం దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ఇన్ ద ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థనతో మనం ప్రార్థన చేస్తున్నాం. డెఫినెట్లీ జీసస్ విల్ హోల్డ్ అవర్ ప్రేయర్. తప్పకుండా యేసయ్య మన ప్రార్థన ఆలకించి జీసస్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. యేసయ్య అన్ని మొత్తం సరి చేస్తారండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. బట్ వీ హ్యావ్ టు రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. మన పాపాలను మనం క్షమాపణ పొందినప్పుడు అండ్ దిస్ పనిష్మెంట్ ఈజ్ ఏదైతే శిక్ష పడిందో ఈ లోకానికి ఇట్ విల్ బి బ్రోకెన్. అది ఏమైపోతుందంటే బుక్కలు అయిపోతుంది. అండ్ జీసస్ విల్ డెలివర్ ఎవ్రీ వన్. మళ్ళీ యేసయ్య అందరినీ విడుదల చేస్తారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ హియర్. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను శుభోదయం మరి శుభ సాయంత్రం తెలుపుతూ ఉన్నానండి. శుభోదయం కాదు, శుభ సాయంత్రం నేను తెలుపుతూ ఉన్నానండి. యేసు నామమున ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, సో రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. దేవుని వాక్యాన్ని అనుదినం మీకు దగ్గర చెప్పడము, మరి పరిశుద్ధాత్మ దేవుల్లో మనము ఎంతగానో ఉత్సహిస్తున్నాము, ఆనందిస్తున్నాము, మరి గంతులు వేస్తున్నాము, సంతోషిస్తున్నాము. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడినామండి. మనం చాలా సంతోషంగా ఉంది. అనుదినం మనం వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుల్లో మనము లీనమైపోతూ ఉన్నామండి. కాబట్టి ఆ దేవాది దేవునికి స్తుతులకు పాత్రుడైన యేసయ్యకి మరి పాదాభివందనం చేద్దామండి. ఓకే, కాబట్టి నేను పాటతోటి ముగిసా స్టార్ట్ చేస్తానండి. పాటతోటి స్టార్ట్ చేస్తాను. 4 నుంచి 5 గంటల వరకు ఉంటుంది కదండి. కాబట్టి నేను పాటతోటి ముందు పెడుతున్నాను. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. ఏసీగా దైవం చూడన్నా చూడన్నా. ఏసీయా దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా. పవిత్ర జీవమునిచ్చాడన్నా నిచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా. పవిత్ర జీవమునిచ్చాడన్నా నిచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. హే ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. ఏసీగ దైవం చూడన్నా చూడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించును ప్రాణమిచ్చును. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించును ప్రాణమిచ్చును. హే ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. ఏసేగ దైవం చూడన్నా చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా. మరణము గెలిచి లేచాడన్నా లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా. మరణము గెలిచి లేచాడన్నా లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు. అంటే మా ఇంటి పైన వాళ్ళ ప్లంబర్ ఎంత రిపేర్ చేస్తున్నాడంటే, ఇది అపార్ట్మెంట్ కదా, అందుకే ఈ విధంగా సౌండ్ వస్తుంటుంది.
ఓకే, ఈరోజు స్టార్ట్ అయింది. ఓకే, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. హే ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. ఏసేగ దైవం చూడన్నా చూడన్నా. ఏసేగా దైవం చూడన్నా. ఎస్, ఏసేగా దైవం అండి. ఓకే, ఏసే ఆమెకి స్తోత్రం. మరి ఈరోజు నా టాపిక్ ఏంటంటే యుద్ధము యెహోవాదే అండి. కాబట్టి ఆ సంబంధించిన పాటనే పాడుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రములెదురైనా. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రములెదురైనా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా దిగులేలా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎస్, యుద్ధము యెహోవాదే అండి. సో బ్యాటిల్ ఈజ్ నాట్ అవర్, బ్యాటిల్ ఈజ్ యెహోవాస్. మరి బ్యాటిల్ అనేది ఎవరండి యుద్ధం చేసేది? మరి మన పక్షాన మరి దేవాది దేవుడైన యెహోవా దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తున్నాడండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఇంకా పాట పాడుకుందాము, ఇంకా టైం ఉంది. ఇంకొక పాట పాడుకుందామండి. నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడతాను. ఓకే, ఎస్, సాహిల్ గారు ప్రైజ్ లార్డ్ అంటే వెల్కమ్, వెల్కమ్ టు ద ఫేస్బుక్ లైవ్. ఓకే, నేను ఇంకొక పాట పాడబోతున్నాను. నాకు ఎంతో ఇష్టం ఈ పాట, అందుకని నేను పాడబోతున్నాను. పరిశుద్ధ మహోన్నత దేవా, పరలోకం వెలిగేడి దీపం, పరలోక సైన్యము పాడి స్తుతించెడి రాజాది రాజన మెస్సయా. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, రాజాది రాజ మెస్సయా. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. కన్యక గర్భము దాచి దైవ కుమారునిచ్చెన్, ఇమ్మానుయేలను ఆ నామజీయుని, రాజాది రాజన మెస్సయా. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. నీతి రాజుగా వచ్చు. నేను చూడకుండా పాడుతున్నానండి, నాకు ఎప్పుడు ఏసై పాటలు నోట్లోనే ఉంటాయి.
నీతి రాజుగా వచ్చున్, దైవ రాజ్యములిచ్చున్, ప్రఖ్యాతి చెందిన ఆ దివ్యనాథుని రాజాది రాజన మెస్సయా. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, శరయ రబ శిఖర బబ, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. yes, పరిశుద్ధ మహోన్నత దేవా, పరలోకం పొన్నెలిగిడి దీపం, పరలోక సైన్యము పాడి స్తుతించెడి రాజాది రాజుల మెస్సయా. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. yes, పరిశుద్ధుడని మన యేసయ్య, మరి ప్రఖ్యాతి చెందిన ఆ యేసయ్య ఈ ప్రపంచానికి మరి యూద గోత్రపు సింహమలో రానై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభుల ప్రభుని మనం ఆరాధిస్తున్నాము. మరి అనుదినము మనం దేవుని గురించి ధ్యానిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనము మరి అనుదినము మనం ఎంతగానో నేర్చుకుంటూ ఉన్నాము దేవుని వాక్యాన్ని. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఏసై నాకు ఇచ్చినందుకు ఏసైకి పాదవందనం తెలుస్తున్నానండి. అనుదినం మీరు కూడా నా డైలీ ప్రోగ్రామ్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎస్, ఐఎమ్ ఫైన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ ఫైన్ బ్రదర్. హౌ ఆర్ యూ? ఎస్, చింటూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఏసై నామమున వందనాలు తెలుపుతూ ఉన్నాను. సో రియలీ వీఆర్ బ్లెస్డ్. మనం దీవెన పొందిన వ్యక్తులమండి, మనం ఆస్వాదింపబడిన వ్యక్తులమండి. ఎందుకు మనం ఆస్వాదింపబడిన వ్యక్తులంటే ఏసైని కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆస్వాదింపబడిన వ్యక్తులుగా మనం ఉన్నామండి. ఎవరైతే ఏసైని కలిగి లేరో వాళ్ళలో ఆశీర్వాదం అనేది ఉండదండి. ఓకే, కాబట్టి దావీదు ఏసైని కలిగి ఉన్నాడు కాబట్టి మరి అతను ఆస్వాదింపబడి ఉన్నాడండి. ఒకసారి మనము చూద్దామండి, ప్రార్థనలోకి వెళ్దాము. యుద్ధము యెహోవాదే అనే చాప్టర్ ఈరోజు మనం చూడబోతున్నామండి. పార్ట్ 3ని మనం చూడబోతున్నామండి ఈరోజు. మీరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థనతోటి ముందుకు వెళ్దామండి. మహాగణుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త, నీకే వన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకే వన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. సకల ఐశ్వర్యాలకు కారకుడైన దేవా నీకే వందనాలు. నీవు మాత్రమే తండ్రి, నేను తండ్రి, నేను పూజనీయుడో తండ్రి. ఏసయ్యా నీకే వందనాలు. నీవు తప్పించి తండ్రి మిచ్చులలో గనుడైన వారు ఎవరు లేరయ్యా తండ్రి. యెహోవా రాఫా నీకే వందనాలు. సైనికుడు యెహోవా నీవే తండ్రి. నేనే దేవుని, నేను తప్పించి వేరే దేవుడు మీకు లేరని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. అయ్యా అట్లాంటి గొప్ప దేవుడు తండ్రి మా మధ్యకు మీరు విచ్చేసి ఉన్నందుకే మీకే వందనాలు. నీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని దర్శించాలని ఈరోజు మీరు ఆశిస్తున్నందుకే మీకే వందనాలు. యుద్ధము యెహోవాదే అని తండ్రి నేను మీరు సెలవిస్తున్నందుకే మీకే స్తోత్రం. వింటున్న ప్రతి బిడ్డని దీవించని వాళ్ళ అవసరాన్ని భయంలో తీర్చామని యేసు నామమున వాళ్ళలో ఉన్న బంధకాలలో వాళ్ళలో ఉన్న మరణ భయాన్ని నుంచి విడుదల చేయమని తండ్రి. ఈ ప్రపంచాన్ని శాంతి సమాధానంతో నెలకొల్పమని విత్తబడుతున్న ఈ వాక్యాన్ని దీవించమని వాళ్ళ హృదయాలను ఫలింప చేయమని తండ్రి. నీ ఆత్మ చేత నీ అగ్ని చేత దయించు. అగ్నివై తండ్రి వీళ్ళలో మీరు కార్యాలు చేయమని వేడుకొంచు. పరిశుద్ధాత్మ దేవని కృప చేత మీరు నడిపించని వేడుకొంచు. పాప క్షమాపణ ప్రక్షాళన తండ్రి చేయమని వేడుకొంచు. యేసు రక్తాన్ని మీరు మీద ప్రోక్షించమని వేడుకొంచు. అయ్యా తండ్రి విత్తబడుతున్న ఈ వాక్యం యుద్ధం యెహోవాదనే వాక్యం దావీదు గొలియాతు గురించి తెలుసుకుంటుండగా నీ ఆత్మ చేత నడిపింపమని వేడుకొంచు. అయ్యా తండ్రి నేను మాట్లాడితే నీ వాక్యం చెప్తే ఎవరు వినరు, కానీ ఎస్ లార్డ్ మీరు మాట్లాడితే తండ్రి నైనా తండ్రి ప్రపంచం వింటుందయ్యా. నీ మాటకి చెవి యొగ్గుతుంది తండ్రి. కాబట్టి తండ్రి మీరు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకే గంట ప్రభావం చెల్లించుకుంటూ స్తుతుల ద్వారా మీరు ఆరాధన ద్వారా మీరు తండ్రి నైనా తండ్రి ఘనత పొంది ఉన్నందుకే మా మధ్యకి మీరు వచ్చి ఉన్నందుకే నీ బంగారు పాద వన్నా చెల్లించుకుంటూ ఏసయ్యా నా బంగారు ఏసయ్యా నా ప్రాణమైన ఏసయ్యా నీకే వన్నా చెల్లించుకుంటూ నన్నే తగ్గించుకున్నాం హెచ్చిస్తూ ఏసు నాకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. రియలీ వెరీ హ్యాపీ. ఎస్, really happy to meet you all once again. Well, కలుసుకొని చాలా సంతోషంగా ఉందండి. సో లాస్ట్ 2 days we are discussing recording the David and Goliath. సో మనము మన 2 రోజుల నుంచి మనం డేవిడ్ గొలియాత్ గురించి చూస్తూ ఉన్నామండి. సో yesterday we have seen about the courageous David, ధైర్యవంతుడైన దావీదుని మనం చూసి ఉన్నాము. ఫస్ట్ పార్ట్ we have seen the faithful David, మరి ఎంత విశ్వాసం కలిగిన వీరుడిగా మనం చూసి ఉన్నాం. Today we are going to see the today we are going to see the for the battle is in your life Jesus is going to fight with you. సో ఏంటంటే 1 minute please, sorry. Yes,
సో పార్ట్ 3 ఏంటంటే ఫర్ ద బ్యాటిల్ ఈజ్ లార్డ్ ఇన్ అవర్ లైఫ్, మరి యుద్ధము యెహోవానే మన జీవితంలో అనే ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకోబోతున్నామండి. సో లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ శామ్యూయల్ 17th చాప్టర్. ఒకసారి మనము మొదటి శామ్యూయల్ 17th చాప్టర్కి వెళ్దామండి. 17th చాప్టర్లో మనము చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటేనండి 40 వర్సెస్. మరి 40వ వచనం మనం చూద్దామండి. I'm going to read it in Telugu and again I'm going to read it in English. తెలుగులో చదివాక నేను మళ్ళీ ఇంగ్లీష్లో చదవబోతున్నానండి. బికాస్ దోస్ హూ ఆర్ ద ఇంగ్లీష్ వ్యూయర్స్, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి నేను ఇంగ్లీష్లో చదవబోతున్నానండి. సో టుడే మై ప్రీచింగ్ విల్ బి డిఫరెంట్. ఈరోజు నా వాక్యం చాలా వేరుగా ఉంటుందండి. ఐ విల్ కంప్లీట్లీ ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్లో నేను ఒక సెంటెన్స్ అంటే చెప్పేస్తానండి. లేటర్ ఇట్ విల్ బి తెలుగు ట్రాన్స్లేటెడ్, తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుందండి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ద్వారా. ఓకే, లెట్స్ సీ దట్. మనం చూద్దాం. ఓకే, సో మనం చూస్తూ ఉన్నాము మరి ఏంటంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము మరి ఏంటంటే సౌలు దగ్గర మరి సౌలు ఎంతో ఆశ్చర్యపోయిండు. ఎందుకు? దావీదుకున్న అలాంటి ధైర్యమైన హృదయాన్ని చూసి, ధైర్యవంతమైన ఆత్మను చూసి ఆశ్చర్యపోయాడు. కాబట్టి యుద్ధంకి వెళ్ళే ముందు ఏమవుతుందండి, బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, యుద్ధం వెళ్ళేటప్పుడు మనమంతా యుద్ధానికి కావాల్సిన వస్త్రాలని ధరించాలి కదండి. కానీ దావీదు అవన్నీ కూడా ధరించలేదండి. అతనికి వాటి మీద ఇష్టం కలగలేదండి. అతను మామూలుగా సాదాసీదారంగా ఎలాగ ఉన్నాడో అలాగనే ముందుకు వెళ్ళిపోయాడండి. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ శామ్యూయల్ 14th వర్స్ చూద్దాం 17th చాప్టర్లో. తన కథ చేత పట్టుకొని ఈటి లోయలో నుండి 5 సన్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్టియన్ చేరువకు పోయేను. లెట్స్ గో టు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్లో చదువుదామండి. దెన్ హీ టుక్ హిస్ స్టవ్, సో డేవిడ్ పుట్ దెమ్ ఆఫ్. Then he took his staff in his hand and chosen 5 smooth stones from the brook and put them in his shepherd's pouch. His sling was in his hand and he approached the Philistine. So today I am going to discuss about the 5 stones. ఈ 5 రాళ్ళంటే ఏంటివి? Now I am going to tell about that. దాని గురించి నేను ముందు చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ స్టోన్ దేని గురించి ఏంటంటే, మొదటి రాయి ఏంటంటే ఫెయిత్ అపాన్ జెహోవా. మరి యెహోవా మీద ఉన్న మరి సంపూర్ణమైన విశ్వాసం అండి. హూ ఇస్ హ్యావింగ్ దట్ ఫెయిత్? అలాంటి విశ్వాసం ఎవరికి ఉందండి? ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుకు ఉందండి. వాట్ ఎ వండర్ఫుల్ ఫెయిత్ హీ ఈస్ హ్యావింగ్. ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే గాడ్ ఈజ్ సేవ్డ్ హిమ్. దేవుడు మరి ఎవరిని ఎక్కడి నుంచి కాపాడండి? డేవిడ్ని ఎక్కడి నుంచి కాపాడండి? ఫ్రమ్ ద బేర్స్, మరి ఎలుగుబళ్ళ నుంచి, అండ్ ఫ్రమ్ ద ఫ్రమ్ దిస్ ఆల్ దట్ లయన్స్ నుంచి, మరి చాలా డిస్టర్బెన్స్ కదండి అది. ఓకే, సో లయన్స్ నుంచి మరి సింహం నుంచి కాపాడండి. సో వాట్ హీస్ హ్యావింగ్ ద ఫెయిత్. అతనికి ఎలాంటి విశ్వాసం ఉందంటే, ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుకి ఎలాంటి విశ్వాసం ఉందంటే, God is delivered from that lion and the bear. Now he will deliver me from the hand of the Philistine. ఏమంటున్నాడంటే దావీదు మహారాజు ఏమంటున్నారంటేనండి, మరి సింహముల నుంచి మరి అలాగనే ఎలుగుబండ్ల నుంచి నన్ను కాపాడిన దేవుడు ఈరోజు ఈ ఫిలిష్టియన్ల చేతుల నుంచి కూడా రక్షిస్తాడు అనే విశ్వాసంతో అతను ఉన్నాడండి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ టుడే? ఇలాంటి విశ్వాసం నీకుందా? డూ యూ హ్యావ్ ద డేవిడ్ ఫెయిత్ టుడే? ఈరోజు దావీదుకు కలిగి ఉన్న విశ్వాసం నీకుందా? ఆర్ యూ మూవింగ్ ఇన్ ద డేవిడ్ ఫెయిత్ టుడే? అలాంటి దావీదుకున్న విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తున్నావా? డేవిడ్ డస్ నాట్ ఫియర్ ఫర్ ద డెత్. మరి దావీదు ఇక్కడ మరణానికి భయపడలేదండి. డేవిడ్ డస్ నాట్ ఫియర్ లిటిల్ ఆల్సో, కొంచెం కూడా చెల్లించలేదండి. హీ డస్ నాట్ ఫియర్ ఫర్ దట్ గొలియాతును చూసి భయపడలేదండి. బట్ నౌ వై యు ఆర్ ఫియరింగ్ ఫర్ ద ట్రయల్స్? ఎందుకు భయపడుతున్నావు నీకున్న సమస్యను చూసి? వై యు ఆర్ ఫియరింగ్ దట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద జాబ్? ఉద్యోగం రాలేదంటే ఎందుకు నిరాశ చెందుతున్నావు? వై యు ఆర్ నాట్ గెటింగ్ ద మ్యారేజ్? పెళ్లి కావట్లేదు. వై యు ఆర్ వరింగ్? వివాహం కావట్లేదని ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? వై యు ఆర్ బోదరింగ్ రికార్డింగ్ దిస్ మ్యాటర్స్? ఎందుకంటే అంతగా బాధపడుతూ ఉన్నారు? డోంట్ యు హ్యావ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్? యేసు మీద నీకు విశ్వాసం లేదా? యూ నో దట్, మీకు తెలుసు కదా, హౌ బిగ్ గాడ్ ఈస్ అవర్ గాడ్. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసండి. మీకు తెలుసు కదా, వెన్ ఇజ్రాయెల్స్ ఆర్ వెళ్తూ ఉన్నప్పుడు అండి, గాడ్ ఈజ్ ఓపెన్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఎ రెడ్ సీ. మనం దేవుని ఎలా చూస్తున్నామండి? తన ప్రజల కోసము రెడ్ సీని, ఎర్ర సముద్రాన్ని రెండుగా మరి చీల్చి ఉన్నారండి. దట్ ఆల్మైటీ గాడ్, అంత సర్వశక్తి కలిగిన దేవుడు కదండి మన ఏ దేవుడు.
Then why you bother? ఎందుకు బాధపడుతున్నావు? Why you bother for the small such worldly things? లోకానుసారమైన వాటిని ఎందుకు అంతగా నువ్వు బాధపడుతున్నావు? Why you have the little faith upon Jesus? ఎందుకు యేసయ్య మీద తక్కువ విశ్వాసం ఉంచావు? If you get the fever, మరి జ్వరం వచ్చేస్తున్నా, if you get the cold, మరి జలుబు వచ్చేస్తుంటేనే immediately you are taking the reaction that you got the COVID-19 వైరస్. మరి COVID-19 వైరస్ వచ్చేసి జలుబు దగ్గుకని ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? Why you are fearing that much? ఎందుకు అంతగా భయపడుతున్నావు? టుడే జీసస్ సేస్, యేసయ్య ఏమంటున్నారంటే, బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, యుద్ధం నీది కాదు, బ్యాటిల్ ఈజ్ మైన్, యుద్ధం నాది అంటున్నాడు. సో ద ఫస్ట్ సోన్, మొదటి రాయి ఏంటంటే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏంటంటే, వాట్ యూ హ్యావ్ టు కీప్, నువ్వు ఏం పెట్టుకోవాలంటే, యూ హ్యావ్ టు ఫెయిత్ అపాన్, యూ హ్యావ్ టు షో ద ఫెయిత్ అపాన్ ద యెహోవా. యెహోవా దేవుని పైన నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలండి. యూనో, మీకు తెలుసా వై అవర్ క్రిస్టియన్స్ ఈస్ హ్యావింగ్ ద లిటిల్ ఫెయిత్? ఎందుకంటే అంత అల్ప విశ్వాసం ఉంది మన క్రైస్తవులలో. ఇమ్మీడియట్లీ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ హ్యాపెన్, ఏదైనా జరుగుతున్నాయి, ఇమ్మీడియట్లీ దే విల్ గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించేసుకుంటున్నారు. ఇమ్మీడియట్లీ దే ఆర్ చెకింగ్ దేర్ హెల్త్ ఇష్యూస్. ఓకే, అన్ని చేయించుకుంటున్నారు, మరి వాళ్ళ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద రాంగ్, అదేం తప్పు కాదండి. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ దట్, నేనేం దానికి వ్యతిరేకంగా ఏం లేనండి. బట్ దేర్ ఈస్ అ డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత ఉందండి. వై యూర్ నాట్ బిలీవింగ్? ఎందుకు నువ్వు నమ్మట్లేదు? దెర్ ఈస్ అ డివైన్ వార్, దైవికమైన బ్యాటిల్, దైవికమైన వార్ అనేది ఉందని, యుద్ధం అనేది ఉందని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? యునో, మీకు తెలుసా దెర్ ఈస్ అ డివైన్ వార్, మీకు తెలుసా దైవికమైన యుద్ధం కూడా ఉందండి. నాట్ విత్ అస్, మనతోటి జరగట్లేదండి ఆ యుద్ధం, విత్ ద డెవిల్స్, దురాత్మలతో జరుగుతూ ఉందండి. యునో వన్ థింగ్, మీకు తెలుసా, ఇన్ హెవెన్, పరలోకంలో దెర్ ఇస్ అ డివైన్ వార్ ఇస్ దేర్, దైవికమైన యుద్ధం అనేది ఉందండి. హూమ్ దే ఆర్ డూయింగ్ దిస్ బ్యాటిల్, ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే, దే ఆర్ బ్యాటిలింగ్ విత్ ద లూసిఫర్ అండ్ లూసిఫర్ కింగ్డమ్ అండ్ ఆల్ ద లూసిఫర్ థింగ్. మరి పాతాళం తోటి, మరి లూసిఫర్ తోటి, లూసిఫర్ రాజ్యం తోటి యుద్ధం చేస్తూ ఉన్నారండి. హూమ్ డూయింగ్ ద బ్యాటిల్, ఎవరు యుద్ధం చేస్తూ ఉన్నారండి? ఏంజల్స్, దేవదూతలు. ఏంజల్స్, దేవదూతలండి. గాడ్, దేవుడే చేస్తున్నాడండి. జీసస్, యేసయ్యనే చేస్తున్నాడండి. సేమ్ గాడ్, అదే దేవుడే. యునో, వెన్ వాచింగ్ ద ఫెయిత్ అపాన్ వెన్ జీసస్ వాచ్డ్ ద ఫెయిత్ అపాన్ ద అట్ దట్ టైమ్, ఆ సమయంలో వెన్ జీసస్ వాచ్డ్ ద ఫెయిత్, హూస్ ఫెయిత్, ఎవరి విశ్వాసం చూసిందంటేనండి, యునో డేవిడ్ ఫెయిత్, దావీదుకున్న విశ్వాసం చూసి జీసస్ వాజ్ ఇంప్రెస్డ్. యేసయ్య ఆశ్చర్యచకితుడయ్యాడు. జీసస్ వాజ్ ప్లీజ్డ్ బై దట్ ఫెయిత్. యేసయ్య దాని ద్వారా మహిమ పొందాడు, ఘనత పొందాడండి. ఇమ్మీడియట్లీ అందుకే టు డెలివర్ ద డేవిడ్ ఫ్రమ్ ద ఫిలిషియన్ హ్యాండ్, ఫిలిషియన్ల చేతిలో నుంచి విడిపించడానికి జీసస్ ఓన్లీ కేమ్, యేసయ్యనే వచ్చాడండి. ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధం చేసే ఆ గ్రౌండ్లోకి ఎవరు వచ్చారంటే యేసయ్యనే దిగి వచ్చాడండి. హెవెన్లీ ఆర్మీ వాస్ కేమ్, దేవదూతల సామ్రాజ్యమే, దేవదూతలే దిగి వచ్చారండి. హల్లెలూయా. బికాస్ ఎందుకంటే డేవిడ్ ఫెయిత్, దావీదుకున్న విశ్వాసము వాజ్ షేకెన్, ఆయన పరలోకాన్ని కదిలించి వేసిందండి. డేవిడ్ వర్డ్స్, దావీదు మాటల వల్ల యునో గాడ్ వాజ్ ప్లీజ్డ్, దేవుడు ఏమైపోయాడు అంటే ఇష్టపడ్డాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇష్టపడ్డాడండి, ఆ మాటలు చూసి ఇష్టపడ్డాడండి. నౌ యువర్ వర్డ్స్, నీ మాటలు ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ వర్డ్స్, నీ మాటలు ఎలా ఉన్నాయండి? ఫస్ట్ స్టోన్, మొదటి రాయి నేను చెప్తున్నాను. హౌ ఇస్ యువర్ వర్డ్స్, నీ మాటలు ఎలా ఉన్నాయండి? యువర్ వర్డ్స్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్గానే ఉంటాయి. వేర్ ఇస్ జీసస్, యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఈ జీసస్ దేర్, యేసయ్య ఉంటే వై ఐ హ్యావ్ టు బోదర్, నేను ఎందుకు బాధపడాలి? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద జాబ్, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద మ్యారేజ్, నాకు ఎందుకు పెళ్లి కావట్లేదు? లైక్ దిస్ దే విల్ ఇలాగా ఆలోచిస్తూ ఉంటారండి. దే విల్ పుట్ దేర్ హెడ్స్ అపో ఇలా పెట్టుకొని ఇలా తల మీద గీరుకుంటూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, తల మీద బట్టలు వేసుకుని కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఇఫ్ జీసస్ ఇస్ దేర్, వై ఐ హ్యావ్ టు మూవ్ ఇన్ ద ట్రయల్స్, యేసయ్య ఉంటే నేను ఎందుకు కష్టాలలో వెళ్ళాలి? ఇఫ్ జీసస్ ఇస్ దేర్, దెన్ వై షుడ్ ఐ హ్యావ్ టు సఫర్ ఫ్రమ్ దిస్ సచ్ థింగ్స్, వీటి గురించి నేను ఎందుకు ఇంతగా బాధపడాలి? యేసయ్య ఉంటే నేను ఎందుకు ఇంతగా బాధపడాలి? ద పీపుల్ ఆర్ థింకింగ్ ద వే, యునో, మనుషులు ఇలాగా ఆలోచిస్తూ ఉంటారండి. దట్ ఈస్ ద రాంగ్ వే, తప్పుగా ఆలోచిస్తున్నామండి మనం. You know, David is not having the negative thoughts upon the Lord. If we see this chapter, ఇక్కడ మనం ఈ చాప్టర్లో చూస్తే దావీదు ఎప్పుడు కూడా, ఇక్కడ ఈ చాప్టర్లో మనం ఫస్ట్ సమూయేల్ చాప్టర్లో మనం చూస్తే 17th చాప్టర్లో ఎక్కడ కూడా అండి, ఇన్ ఎనీ ప్లేస్, ఎక్కడ కూదండి, ఎనీ ప్లేసెస్ ఎక్కడైనా సరే, when he started going in the battle లో వెళ్తూ ఉన్నప్పుడు, when he is going in the battle లో వెళ్తూ ఉన్నప్పుడు,
when he was prepared for the war, మరి యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు he does not have that he can also think, అతను అనుకోవచ్చు కదా, ద కింగ్ దావీదు మహారాజు అనుకోవచ్చు కదా, మేబీ గాడ్ విల్ నాట్ సేవ్ మీ, దేవుడు నన్ను రక్షించడేమో ఫ్రమ్ ద ఫిలిషియన్ హ్యాండ్, ఈ ఫిలిషియన్ చేతి నుంచి రక్షించడేమో. అండ్ డౌట్ క్యాన్ కమ్, డౌట్ అనేది రావచ్చు కదండి, ద డౌట్ క్యాన్ కమ్, డౌట్ అనేది రావచ్చు కదండి. బట్ హీ డస్ నాట్ గాట్ అట్ దట్ టైం, కానీ అతనికి అలాంటి డౌట్ రాలేదండి. బికాస్ ఎందుకంటే హీస్ హ్యావింగ్ ద ఫెయిత్ అపాన్ జెహోవా, యెహోవా దేవుని పైన ఆయన సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడండి. హీ నో, అతనికి తెలుసు గాడ్ విల్ డెలివర్ హిమ్, తప్పకుండా దేవుడు విడుదల చేస్తాడు. గాడ్ విల్ డెలివర్ యూ టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. సోదరుడా, నిన్ను కూడా యేసయ్య విడిపిస్తాడండి. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ లైక్ ఎ డేవిడ్, దావీదు లాగా నువ్వు కూడా విశ్వాసం ఉంచితే. The David faith, దావీదు విశ్వాసము was shaken the kingdom of the demons. దురాత్మ క్రియలు మరి దురాత్మ వేసిన పన్నాగాలన్నీ, అపవాది వేసిన క్రియలన్నీ చెల్లచెదురు చేసేసిందండి. గొలియాత్ ఇస్ డెత్, గొలియాత్ మరణం అయిపోయినాడండి. సో టుడే ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉందండి? హౌ ఇట్ ఈస్, ఎలా ఉందండి? క్యాన్ యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఫెయిత్ టుడే? ఇలా నీ విశ్వాసం ఎలా ఉంది? మీరు ఎవరైనా చెప్తారా? హౌ మచ్ యూ హ్యావ్ ద ఫెయిత్ అపాన్ జీసస్? యేసయ్య మీద ఎంతమంది విశ్వాసం ఉంచారండి ఇక్కడ? కంప్లీట్లీ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. కంప్లీట్లీ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. నాట్ ఓన్లీ స్మాల్ ఫెయిత్, చిన్న విశ్వాసం కాదండి. కంప్లీట్లీ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. నాట్ టర్నింగ్ బ్యాక్, వెనక్కి చూడకుండా. ఇంకా డెఫినెట్లీ జీసస్ విల్ డూ దిస్, యేసయ్య తప్పకుండా ఈ పని చేస్తాడు. డెఫినెట్లీ జీసస్ విల్ గివ్ మీ జాబ్, యేసయ్య తప్పకుండా నాకు ఉద్యోగం ఇస్తాడు. డెఫినెట్లీ జీసస్ విల్ డిస్ట్రాయ్ దిస్ COVID-19 వైరస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ COVID-19 వైరస్ ని తప్పకుండా యేసయ్య ప్రపంచంలోంచి వెళ్ళగొడతాడు. హూ ఇస్ హ్యావింగ్ దిస్ ఫెయిత్? ఎవరికి ఉందండి ఈ విశ్వాసం ఇప్పుడు? ఏమైంది? మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ ఆల్సో ఫియరింగ్. దైవ సేవకురాలు కూడా భయపడిపోతున్నారండి బికాస్ ఆఫ్ దిస్ వైరస్. ఈ వైరస్ చూసి ఈవెన్ ద బిలీవర్స్, విశ్వాసులు కూడా భయపడిపోతూ ఉన్నారండి. Why you are fearing that you know how big God, our God, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? డేవిడ్ ఇస్ నాట్ ఫియర్ లైక్ దట్. అలా భయపడలేదండి దావీదు. డేవిడ్ డస్ నాట్ షో ద డౌట్ అపాన్ ద గాడ్. దేవుని మీద అలాగ అల్ప విశ్వాసం చూపించలేదండి. హిజ్ ఫెయిత్ ఓన్లీ, అతని విశ్వాసమే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టోన్. ఆ మొదటి రాయి ఏంటి అని అంటే ఫెయిత్ అపాన్ జెహోవా, యెహోవా దేవుని మీద ఉన్న సంపూర్ణ విశ్వాసమే వాజ్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫిలిషియన్ చేతిలో నుంచి దావీదుని కాపాడిందండి. హల్లెలూయా. సో టుడే యూ నీడ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసం నీకు కావాలి. టుడే యూ హ్యావ్ ద అన్ఫెయిత్. నీకేముందంటే అల్ప విశ్వాసం ఉంది. యు ఆర్ నాట్ గెటింగ్ ద హీలింగ్ బికాస్ ఆఫ్ ద అన్ఫెయిత్. నీకు అల్ప విశ్వాసం ఉంది కాబట్టి నీకు స్వస్థతలు జరగట్లేదు. యు ఆర్ హ్యావింగ్ ద అన్ఫెయిత్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద నీకు ఎట్లా అంటే ఏంటంటే అల్ప విశ్వాసం ఉంది కాబట్టి సో ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ యు ఆర్ గెటింగ్ ద అఫ్రైడ్, భయం పడుతూ ఉన్నావు. యు ఆర్ గెటింగ్ ద ఫియర్, భయపడిపోతున్నావు. యు ఆర్ ఫియరింగ్ ఫర్ ద డెత్, మరణానికి కూడా నువ్వు భయపడుతున్నావు. యు ఆర్ ఫియరింగ్ ఫర్ దిస్ వైరస్, ఈ వైరస్ కూడా నువ్వు భయపడిపోతున్నావు. యూ షుడ్ నాట్ బీ లైక్ దట్. అలా మీరు ఉండకూడదండి. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా వీఆర్ ఆల్ ద ఆర్మీ ఆఫ్ ద క్రైస్ట్. మనమందరం ఎవరమంటే యేసయ్య సైనికులమై ఉన్నామండి. హల్లెలూయా. డేవిడ్ ఆల్సో ద ఆర్మీ ఆఫ్ ద క్రైస్ట్. దావీదు మహారాజు కూడా యేసయ్య సైనికుడై ఉన్నాడండి. సో టుడే యు ఆర్, నువ్వు కూడా, నేను కూడా, వీఆర్ ఆల్, మనమందరం మై డియర్ బ్రదర్స్ సిస్టర్, నా సోదరు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, సోదరుల, నా ప్రియమైన సోదరుడు, ఎవ్రీవన్ హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎవ్రీవన్ హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా 1 minute, మా ఫ్లిప్కార్ట్ వచ్చింది చూడు, మా. సో ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ హియర్, ప్రతి ఒక్కరికి అండి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ద ఫెయిత్. ఎస్, ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్, సారీ అండి. సో ఎవ్రీవన్ హియర్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద మనమందరం సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నామండి. బట్ అయినప్పటికీ వీఆర్ హ్యావింగ్ లిటిల్ ఫియర్, కొంచెం భయంతో ఉన్నాం. వై? బికాస్ మేబీ దిస్ డెత్ విల్ కమ్ అపాన్ మీ, ఈ మరణం నా మీదకి వచ్చేస్తుందేమో. మేబీ దిస్ ప్లగ్ విల్ కమ్ అపాన్ మీ, ఈ తెగులు నా మీదకి వచ్చేస్తుందోనేమోనని సమ్ పీపుల్ ఆర్ వెరీ ఫియర్. చాలా మంది భయపడుతూ ఉన్నారండి. ఈవెన్ ద బిలీవర్స్ మోస్ట్లీ. ఇంకా ఏంటంటే విశ్వాసులు ఇంకా భయపడుతూ ఉన్నారు. టేకింగ్ ద మెడిసిన్స్ తీసుకుంటున్నారు. టేకింగ్ ద ఆల్ ద టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు. టేకింగ్ ఆల్ దట్ దట్
ఆయుర్వేదం ఆయుర్వేద మెడిసిన్ ఎవ్రీథింగ్, మరి కషాయాలు ఆయుర్వేద కషాయాలు అన్నీ తీసేసుకుంటున్నారు, అలా తీసేసుకుంటూ అన్నీ ఉన్నారండి. నాట్ హ్యావింగ్ ద ఫెయిత్ కంప్లీట్లీ అపాన్ జీసస్. యేసయ్య మీద సంపూర్ణ విశ్వాసం లేదు, బట్ సింప్లీ టేకింగ్ ద మెడిసిన్స్. మరి మందులు వాడుతూ ఉన్నారు. యు నో, రిమెంబర్ వన్ థింగ్, గుర్తుపెట్టుకోండి, మెడిసిన్స్ కెనాట్ సేవ్ యూ. మరి మందులు నేను రక్షించలేము, ఆ డాక్టర్ కెనాట్ సేవ్ యూ, మరి వైద్యం నేను రక్షించలేడు. కానీ when you have the completely faith upon Jesus, నువ్వు సంపూర్ణంగా యేసయ్య మీద ఆధారపడినప్పుడు Jesus will deliver you from this COVID-19 virus too. యేసయ్య నీకు విడుదల ఇస్తాడు ఈ COVID-19 వైరస్ నుంచి. హల్లెలూయా. డాక్టర్స్ can do the treatment for you. డాక్టర్స్ ఏం చేస్తారు అంటే నీకు వాళ్ళు ఏం చేస్తారు, వైద్యులు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారండి. బట్ హూ విల్ హీల్ యూ? ఎవరు నేను స్వస్థపరుస్తారంటే జీసస్ విల్ హీల్ యూ. యేసయ్యని స్వస్థపరుస్తారండి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. నువ్వు అది గ్రహించాలండి. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్, దాన్ని నువ్వు గ్రహించాలండి. సో జీసస్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని దీవించును గాకండి. సో డేవిడ్ మొదటి స్టోన్ ఏంటంటే, మొదటి స్టోన్ ఏంటంటే ఫెయిత్ అపాన్ యెహోవా దేవుని పైన సంపూర్ణ విశ్వాసము. టుడే ఇఫ్ యూ హ్యావ్ ద అన్ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో అవిశ్వాసము ఉంటే టుడే యూ హ్యావ్ టు రెబ్యూక్ దట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున అలాంటి అవిశ్వాసం అనే ఆత్మని నీ జీవితం నుంచి నువ్వు పెరికి వేయాలండి. హల్లెలూయా. యూ హ్యావ్ టు కంప్లీట్లీ కమ్ టు ద ఫెయిత్ సర్కిల్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక సర్కిల్ అనేది ఉండండి. వన్ సర్కిల్ ఈజ్ దేర్, వన్ సైడ్ ఈజ్ ద అన్ఫెయిత్ ఈజ్ దేర్, ఒక సైడ్ ఏమో అవిశ్వాసం ఉంది, వన్ సైడ్ ఈజ్ ద ఫెయిత్ ఈజ్ దేర్, ఇంకో సైడ్ ఏమో ఫెయిత్ ఉంది. ఓకే, 1 minute ప్లీజ్. ఎస్, సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఇలా ఉందనుకోండి. సో లుక్ హ్యూర్, నేను బొమ్మలు వేసి కూడా చూపించగలుగుతానండి. గాడ్ ఈస్ గివెన్ మీ దిస్ గిఫ్ట్. యేసయ్య నాకు వరం ఇచ్చాడు. వాట్ ఎవర్ ఐ కెన్ సీ ఐ కెన్ డ్రా అండ్ షో. నేను ఏదైతే చూస్తానో, ఏ వ్యక్తినైనా చూస్తానో వాళ్ళందరికీ నేను బొమ్మలు వేసి చూపించగలను. సో లెట్స్ సీ. ఐ వాంట్ టు డయాగ్రామ్ అండ్ టెల్ యూ దిస్. దిస్ ఈజ్ ఎ సర్కిల్. ఇది సర్కిల్ అండి, మీ ఫెయిత్ సర్కిల్. ఇది ఏంటంటే మీ విశ్వాసం అనే సర్కిల్ అండి, ఫెయిత్ అండి. కనిపిస్తుంది కదండి? ఓకే, సో ఈ సర్కిల్ అండి. సో ఇన్ దిస్ సర్కిల్ ఇక్కడ ఏంటంటే వన్ సైడ్ అన్ఫెయిత్ ఉంది, ఒక సైడ్ ఏమో అన్ఫెయిత్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఫెయిత్ ఉందండి, విశ్వాసం ఉందండి. ఈ సర్కిల్లో రెండు ఉన్నాయండి. ఒకటేంటో చూడండి, బాగా చూడండి. ఒక సైడ్ ఏమో అన్ఫెయిత్ ఉంది, ఇంకో సైడ్ ఏమో ఫెయిత్ ఉంది. సో నౌ యు ఆర్ మూవింగ్ ఇన్ ద అన్ఫెయిత్లో ఉన్నామండి. నౌ యు ఆర్ మూవింగ్ ఇన్ అన్ఫెయిత్. ఎందుకంటే అవిశ్వాసంలో నా మేబీ దిస్ వైరస్ విల్ టచ్ మీ, వైరస్ తాకుతుందేమో, మేబీ దిస్ ట్రయల్స్ విల్ డిస్ట్రాయ్ మీ, ఈ ఉన్న సమస్యలన్నీ నన్ను నాశనం చేసేస్తాయేమో, మేబీ అనేది వస్తుందండి. ఈ అన్ఫెయిత్లో ఏమొస్తుంది అంటే, అవిశ్వాసంలో ఏమొస్తుందంటేనండి ఇక్కడ మేబీ అని వస్తుంది. మేబీ ఐ విల్ నాట్ గెట్ ద జాబ్, నాకు ఉద్యోగం రాదేమో, మేబీ ఐ విల్ నాట్ గెట్ ద మ్యారేజ్, నాకు వివాహం కాదేమో, మేబీ ఐ కెనాట్ గెట్ ద కిడ్స్, నేను పిల్లల్ని కనలేనేమో, మేబీ ఐ కెనాట్ వాక్, నేను నడవలేనేమో, మేబీ ఐ కెనాట్ హీల్, మరి నేను స్వస్థత పొందలేనేమో, మేబీ ఐ కెనాట్ హీల్ అదర్స్, అవతల వాళ్ళని కూడా నేను స్వస్థపరచలేనేమో, మేబీ ఐ కెనాట్ డెలివర్ ద డెవిల్స్, దురాత్మని నేను వెళ్ళగొట్టలేమో, మేబీ దిస్ డెవిల్స్ విల్ నాట్ లీవ్ మీ, ఈ దురాత్మ నన్ను వెళ్ళగొట్టలేము. మేబీ అన్నిటికీ ఏమొస్తుందంటే ఏమో వస్తుందేమో అనే సర్కిల్లోనే ఉన్నామండి. అవర్ క్రిస్టియానిటీ, క్రైస్తవులు ఇలా ఉన్నారండి. అవర్ క్రిస్టియానిటీ ఇస్ లైక్ దిస్. ఇలా ఉందండి క్రిస్టియానిటీ. ఇప్పుడు అన్ఫెయిత్ అపాన్ జీసస్ కంప్లీట్లీ. ఇప్పుడు మన క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు ఎలా ఉన్నారంటే యేసయ్య మీద అవిశ్వాసం కలిగి ఉన్నారండి. దేర్ ఈజ్ నో హీలింగ్, స్వస్థతలు లేవు. దేర్ ఈజ్ నో మెరికల్స్, అద్భుతాలు లేవు. లైక్ ద స్టేజ్ ఎవ్రీవన్ అండి. ప్రతి ఒక్కరు అలాంటి స్థాయిలోనే ఉన్నారండి. మేబీ కావచ్చు. ఈ సపోజ్ మెరికల్ దే విల్ సీ, మెరికల్ చూసారంటే దే విల్ గెట్ ద డౌట్. ఇలా డౌట్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ ట్రస్ట్, నేను నమ్మను, దేర్ ఈజ్ నో మెరికల్స్ లేవు అని ఎలా ఉన్నారు అంటేనండి డౌటింగ్ క్రిస్టియన్స్, డౌట్ పడే క్రైస్తవులుగా ఉన్నారండి. డౌటింగ్ క్రిస్టియన్స్, డౌట్ పడుతూ ఉన్నారండి. అన్నిటికీ డౌట్ ఏంటండి క్రిస్టియన్స్, క్రైస్తవులు అండి. సో మెనీ పీపుల్ మనం అందరినీ చూస్తూ ఉంటాం, దే హ్యావ్ ద డౌట్స్. ఇలా డౌట్ ఉంటుందండి వాళ్ళకి. డౌటింగ్ క్రిస్టియన్స్ డౌట్ తోటే ఉంటారండి. అప్పుడు చూసినా వాళ్ళు ఎట్లా ఉంటారంటే అపనమ్మకంతో ఉంటారండి. డౌటింగ్ అంటే అపనమ్మకం కదండి, అపనమ్మకంతో ఉంటారండి. ఆల్వేస్ డౌటింగ్. ఎవరి మీద అపనమ్మకంతో ఉన్నారు వీళ్ళు? దే వాస్ డౌటింగ్ అపాన్ జీసస్. యేసయ్య మీద అపనమ్మకమేనండి, యేసయ్య మీద అపనమ్మకం అండి. మేబీ జీసస్ విల్ గివ్ మీ జాబ్ ఆర్ ఐ డోంట్ నో, యేసయ్య నాకు ఉద్యోగం ఇస్తాడో లేదో నాకు తెలియదు. మేబీ జీసస్ విల్ డూ ద మ్యారేజ్ ఆర్ ఐ డోంట్ నో, యేసయ్య నాకు వివాహం చేస్తాడో లేదో నాకు తెలియదు. మేబీ జీసస్ విల్ హీల్ మీ ఆర్ నాట్ ఐ డోంట్ నో, యేసయ్య స్వస్థపరచు నాకు తెలియదు. ఐ హ్యావ్ ద డౌట్, నాకు చాలా అపనమ్మకం ఉంది. ఈజ్ రియలీ నిజమా జీసస్ విల్ హీల్? యేసయ్య నిజంగా స్వస్థపరుస్తాడా? ఈజ్ రియలీ జీసస్ ఈజ్ ఎ గాడ్? నిజంగా యేసయ్య దేవుడా?
అవు క్రిస్టియన్స్ మన క్రైస్తవులేనండి, ఈజ్ రియలీ హోలీ స్పిరిట్ గాడ్, ఈజ్ ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? లైక్ దిస్ డౌటింగ్ ఇలాగ డౌట్ పడుతూ ఉంటారండి, అపనమ్మకం చూపిస్తూ ఉంటారు. హూ బ్రాట్ దిస్ డౌట్? ఎవరు తీసుకొచ్చారండి అపనమ్మకాన్ని? సాతాను నీ హృదయంలో తీసుకొచ్చాడండి. ఇన్ యువర్ ఫెయిత్ సర్కిల్, విశ్వాసం అనే నీ సర్కిల్లో సాతాను వచ్చి వెళ్తున్నాడు కాబట్టి డౌట్ కమ్స్ బై ద డెవిల్. మరి అపనమ్మకం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను నుంచి వస్తుందండి. హీ ఈజ్ ద లీడర్, వాడే మరి యాజకుడుగా మరి ఉన్నాడండి. ఏమున్నాడంటే అతని లీడర్గా ఉన్నాడని నీ హృదయంలో యాజకుడుగా ఉండి నేను అన్ని ఏం చేస్తూ ఉన్నాడని నీ లీడ్ చేస్తూ ఉన్నాడండి. హీ ఈజ్ ద బిగ్ లీడర్ ఇన్ యువర్ ఫెయిత్ సర్కిల్. నీ జీవితంలో నీ హృదయంలో మరి నీ ఉన్న ఈ విశ్వాసం అనే ఈ సర్కిల్లో అపవాది ఏం చేస్తున్నాడు? లీడింగ్ చేస్తూ ఉన్నాడండి. సో దట్స్ కాజ్ ఎప్పుడు చూసినా యూ హ్యావ్ ద డౌట్ అపాన్ జీసస్. ఎప్పుడు చూసినా ఏం చూస్తున్నారంటే అపనమ్మకమే చూపిస్తున్నారండి. బట్ టుడే, కానీ ఇప్పుడు బైబిల్ చెప్తుంది టుడే యూ హ్యావ్ టు రెబ్యూక్ దట్, దాన్ని నువ్వు వదిలేయాలి. డేవిడ్ డస్ నాట్ హ్యావ్ దట్ లైక్ దట్, దావీదు ఏంటంటే డేవిడ్ ఈస్ నాట్ లైక్ దిస్. దావీదు ఇలా లేడండి. హీ డోంట్ హ్యావ్ ద డౌటింగ్ స్పిరిట్. అతనికి ఇట్లా అపనమ్మకమైన ఆత్మ అతనికి లేదండి. హీ హ్యావ్ ద కంప్లీట్లీ ఫెయిత్ అపాన్ జీసస్. అతను ఎక్కడున్నాడంటే దావీదు ఎక్కడున్నాడంటే ఫెయిత్ లో ఉన్నాడండి. కంప్లీట్ ఫెయిత్, సంపూర్ణమైన 100% ఫెయిత్ లో ఉన్నాడండి దావీదు. కంప్లీట్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. మీరు అంతా చూడగలుగుతున్నారా అండి? నేను బొమ్మేసి చూపిస్తున్నాను కదా. సో ఓకే, ఇలాగ కంప్లీట్గా ఓకే, ఐ థింక్ అందరు చూడలేరేమో 1 minute. ఎస్, కాబట్టి ఇలాగ కంప్లీట్గా ఎలా ఉన్నాడంటే చూడండి, కంప్లీట్ ఫెయిత్లో ఇక్కడైతే కంప్లీట్గా సంపూర్ణమైన విశ్వాసంలో ఎవరున్నారండి? దావీదు ఉన్నాడండి. సో 100% ఫెయిత్, సంపూర్ణంగా హూమ్ హీస్ హ్యావింగ్ ద ఫెయిత్. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? అపాన్ ద యెహోవా దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడండి. సో హీ స్టేటస్ ఈజ్ 100%. అందుకే 100% సంపూర్ణమైన విశ్వాసం వీరుడిగా ఉన్నాడండి. హియర్ హౌ వి ఆర్, మనం ఎలా ఉన్నామండి? హౌ ఇస్ ద దావీదు ఎలా ఉన్నాడండి? సీ ద డిఫరెన్సెస్ చూడండి ఎలా ఉన్నాయి. డోంట్ షో ద చూడండి ఎంత కంప్లీట్ ఫెయిత్ లో ఉన్నాడు. 100% ఫెయిత్ అపాన్ జీసస్. సంపూర్ణంగా దేని మీద ఎందుకున్నాడు? జీసస్ విల్ డెలివర్ మీ, యేసయ్య నన్ను నాకు విడుదల ఇస్తాడు. జెహోవా గాడ్ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ద ఫిలిస్టియన్ హ్యాండ్. ఈ ఫిలిస్టియన్ చేతిలో నుంచి నన్ను యెహోవా దేవుడు కాపాడుతాడు. బికాస్ బ్యాటిల్ ఈజ్ యెహోవాస్. ఎందుకంటే యుద్ధం యెహోవాది. ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మేబీ యు ఆర్ క్రైయింగ్, ఈరోజు నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో. మేబీ యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్రయల్స్. నువ్వు రాలేకపోతున్నావేమో అనండి, భయంకరమైన ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. సో యు ఆర్ వీపింగ్, రోజు ఏడుస్తున్నావు. యూ వాంట్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్. రోజు ఏడుస్తూ నీ జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నావేమో. దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. మంచి శుభవార్త నీ గురించి నేను తీసుకొచ్చాను. ద ఫస్ట్ స్టోన్, మొదటి స్టోన్ అదే ఏంటిదంటే ఫెయిత్, విశ్వాసం అండి. ఫస్ట్ స్టోన్ ఫెయిత్ అండి, విశ్వాసం అండి. సో యూ నీడ్ దట్ ఫెయిత్. అలాంటి విశ్వాసం నీకు కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, యూ హావ్ టు కమ్ టు దట్ డేవిడ్ ఫెయిత్. దావీదు ఎలా వచ్చాడో, హౌ హీ వాస్ కేమ్ టు దిస్ మచ్ ఫెయిత్. ఇంతగా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, మరి నమ్మకమైన విశ్వాసిగా అతను ఉన్నాడండి. కాబట్టి గాడ్ ఈస్ బ్లెస్డ్ హిమ్, దేవుడు దీవించిండండి. కాబట్టి సేమ్ డే సి 100% ఫెయిత్ఫుల్ మ్యాన్ ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు అండి. సో యూ హ్యావ్ టు కమ్ టు దిస్ కంక్లూషన్. నువ్వు దీనికి రావాలండి. సో జీసస్ విల్ బ్లెస్ యు, యేసే దీవిస్తాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం చూద్దామండి. ఓకే, గాడ్ ఈస్ గివెన్ మీ దట్ గిఫ్ట్. యేసయ్య నాకు అలాంటి గిఫ్ట్ ఇచ్చాడండి. వాట్ ఎవర్ ఐ సీ, నాకు దర్శనాలు ఎక్కువ వస్తాయండి. దర్శనాలు నేను చూస్తాను. వాట్ ఎవర్ ఐ సీ ఇన్ ద విజన్స్ ఐ విల్ డ్రాట్ షో. నేను అన్ని చూపించేస్తానండి బొమ్మలేసి. మై పాస్టర్ అంకుల్ ఆల్సో షాక్స్. మరి మా పాస్టర్ అంకుల్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడండి. హౌ షీ వాస్ డ్రాన్ దిస్, ఎలాగ చేసేసింది, ఎలాగ గ్రేస్, ఎలాగ వేసేసింది, వావ్ అంటూ ఉంటారండి. ఓకే, జీసస్ గ్రేస్, యేసయ్య కృప అండి అది. ఇట్స్ నాట్ మై ఇట్ ఈస్ నాట్ మై టాలెంట్. ఇదేదో నా సొంత టాలెంట్స్ కావండి. ఓకే, సో లెట్స్ గో ఫర్ ద సెకండ్ థింగ్. సెకండ్ థింగ్కి వెళ్దామండి మనము. సెకండ్ స్టోన్కి వెళ్దామండి మనము. ఓకే ఓకే సెకండ్ స్టోన్కి వెళ్దామండి మనము. ఇఫ్ ఎనీథింగ్ ఐ వాంట్ టు డ్రా, ఐ విల్ డ్రా షో అగైన్ అండ్ అగైన్. ఏదైనా నా డ్రా చేయాలనుకుంటే నేను మళ్ళీ డ్రా చేస్తానండి. ఓకే, సెకండ్ స్టోన్ చూద్దాము. ఓకే, సెకండ్ స్టోన్, షేకింగ్ ద సాటన్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. మరి సెకండ్ స్టోన్ ఏంటంటే, ఆ సెకండ్ స్టోన్ దావీదు తీసుకున్న స్టోన్స్ అండి. ఈ 5 రాళ్ళ గురించి నేను చెప్తూ ఉన్నాను.
సెకండ్ స్టోన్. ఓకే, సో సెకండ్ స్టోన్ గురించి ఏం చెప్తున్నా అంటేనండి, షేకింగ్ ద సాటన్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఏంటి అని అంటే సెకండ్ స్టోన్ దావీదు తీసుకున్న రెండో రాయి ఏంటంటే, అపవాది వేస్తున్న తంత్రాలన్నీ చిత్తుగా నువ్వు కదిలించి వేయాలి. అంటే చిత్తుగా ముక్కలు చేసేయాలి. యూ హ్యావ్ టు షేక్ ఇట్. నువ్వు వాటిని కదిలించి వేయాలి. యూ హ్యావ్ టు షేక్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద సాటన్ యాక్. సాతాను కాడి కింద ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆ బౌండరీస్లో ఉన్న అందరినీ విడుదల చేయాలండి. అండ్ యూ హ్యావ్ టు డెలివర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా మీరు విడుదల చేయాలండి. ద సెకండ్ స్టోన్, రెండో స్టోన్ ఏంటంటే, డేవిడ్ వాజ్ షేకెన్ ద డెవిల్ హార్ట్. మరి సాతాను గుండెని ఏం చేసిందంటే వణికిచ్చేసాడండి దావీదు. బై హిస్ ఫెయిత్, అతనికున్న విశ్వాసం, బై హిస్ అనాయింట్మెంట్, అతనికున్న అభిషేకం, బై హిస్ హ్యావింగ్ వెన్ హిస్ కాలింగ్ ద జెహోవా నేమ్, యెహోవా దేవుని పేరు ఎత్తినప్పుడు ద డీమోన్ వాస్ షేకెన్. దురాత్మ వణికిపోయాడండి. వణికిపోయాడండి. హి వాస్ షేకెన్, వణికిపోయాడు. బికాజ్ ఎందుకంటే వై ద డీమోన్ వాస్ షేకెన్. ఎందుకు అలాగ దురాత్మ వణికిపోయాడు అని అంటే, అపవాది సాతాను ఎందుకు వణికిపోయాడు అనేది ఏంటంటేనండి, బికాజ్ సాటన్ వాంట్స్ టు కిల్ ద డేవిడ్. మనం తెలుసుకోవాలి. ఇక్కడ సాతాను ఏం చేయాలనుకుందంటే, వాడు ఏం చేయాలనుకున్నాడు? సాతాను మొగుడు కదా, ఓకే, వాడు ఏం చేయాలనుకున్నాడు అని అంటే, దావీదుని చంపేయాలనుకున్నాడండి. హీ వాజ్ డిసైడెడ్, చంపేయాలనుకున్నాడండి. దర్శకుస్ అందుకే, బికాజ్ ఎందుకంటే సాటన్ నోస్, మరి అపవాదికి తెలుసు దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ద డేవిడ్. దావీదుని దేవుడు బహుగా దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. అండ్ డేవిడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఇజ్రాయెల్ కింగ్, ఇజ్రాయెల్ రాజు అవుతాడు అని బాగా తెలుసండి. సో డేవిడ్ ఫెయిత్, డేవిడ్కున్న విశ్వాసం చూసి సాటన్ గాట్ వెరీ యాంగ్రీ. దేవుని మీద ఉన్న దావీదుకున్న విశ్వాసం చూసి సాతాన్కి ఎంతో కోపం వచ్చిందండి. ఐ వాంట్ టు కిల్ ద డేవిడ్. దావీదుని చంపివేయాలని వాడు నిశ్చయించుకున్నాడని వాడి హృదయంలో. వెన్ సీయింగ్ ద ఫెయిత్ అపాన్ లార్డ్, దేవుని మీద ఉన్న విశ్వాసం చూసి. బట్ వాట్ హ్యాపెండ్, కానీ ఏమైంది? డేవిడ్ ఫెయిత్, దావీదుకున్న విశ్వాసం వాస్ షేకెన్ ద డీమోన్. దురాత్మని ఏమైందంటే, ఆ చీకటి శక్తిని లూసిఫర్ హార్ట్ని వాస్ షేకెన్, వణికిచ్చేసిందండి. దట్ మీన్స్ లూసిఫర్ వాస్ క్రైడ్, లూసిఫర్ ఏడ్చాడండి. when watching the faith, అలాంటి విశ్వాసం చూసి, that God is came for him, దేవుడే దిగి రావడం చూసి, ఎనిమి చీకటి శక్తి, మరి ఆ లూసిఫర్ అపవాది, జీసస్ కేమ్, యేసయ్య వచ్చాడు టు సేవ్ ద డేవిడ్, దేవుడిని కాపాడడానికి. మై గాడ్, దేవుడు చూడండి, మై గాడ్, నా దేవుడు అంటున్నాడంట. సార్ ఇంటి చూడండి, దావీదు ఏమంటాడు? మై గాడ్ అన్న, నా దేవుడు వచ్చాడు అంటుంటే, డెవిల్ సాతాన్ ఏం చేస్తున్నాడంటే, నో, don't come Jesus, don't come, యేసు రావద్దు, don't save David, దావీదుని రక్షించొద్దు అని వాడు వణికిపోతూ ఉన్నాడండి. లూసిఫర్ వాస్ షేకింగ్, ఇలా వణికిపోతున్నాను, నేను వస్తున్నాను కదండి, అంటే ఎగ్జాంపుల్ యాక్టింగ్లో చూపిస్తున్నాను, అలాగే వణికిపోతూ ఉన్నాడండి. సో టుడే యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితం హౌ ఇట్ ఈస్, ఎలా ఉందండి? ఆర్ యు షేకింగ్ ద సాటన్ లైక్ దట్? అలా సాతాను వణికిస్తూ ఉన్నావా నువ్వు? డేవిడ్ వాస్ షేకెన్, దావీదు వణికిచ్చేసాడండి. బికాస్ హీస్ హ్యావింగ్ ద ఫెయిత్, అతనుకున్న విశ్వాసం ద్వారా, వండర్ఫుల్ ఫెయిత్, అద్భుతమైన విశ్వాసం ద్వారా గాడ్ ఈస్ కేమ్ టు సేవ్ హిమ్, దేవుడే వచ్చి రక్షించాడండి దావీదుని. గాడ్ ఓన్లీ, జీసస్ ఓన్లీ కేమ్ ఫర్ హిమ్, యేసయ్యనే దిగి వచ్చాడండి ఫ్రమ్ ద హెవెన్, పరలోకం నుంచి జీసస్ ఓన్లీ కేమ్, యేసయ్యనే వచ్చాడండి. హెవెన్ ఏంజల్స్ ఆర్ కేమ్, దేవదూతలే దిగి వచ్చారండి. బై యువర్ ఫెయిత్, నీకున్న విశ్వాసం ద్వారా, బై యువర్ ప్రేయర్స్, నీకున్న ప్రార్థన ద్వారా, బై యువర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చదవడం ద్వారా, ఆర్ యు బ్రింగింగ్ ద జీసస్? యేసయ్య నువ్వు తీసుకొస్తున్నావా? అలాగా ఈ జీసస్ ఈజ్ ఇన్ యువర్ హౌస్, నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఇస్ ద ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ, దేవదూతలు నిన్ను ఈ రోజు కాపుదలుగా ఉన్నారా? యూ హావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వే పరీక్షించుకోవాలండి. బై యువర్ ఫెయిత్, నీకున్న విశ్వాసం ద్వారా, బై యువర్ డేవిడ్ ఈజ్ వెరీ హోలీ, దావీదు ఎంతో పరిశుద్ధుడిగా మనం చూస్తున్నాం. ఇన్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనంలో ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడండి. సో యూ హ్యావ్ టు బీ హోలీ ఇన్ యువర్ యంగ్ ఏజ్, నీ యవ్వన జీవితంలో నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ యంగ్ ఏజ్? నీ యవ్వన జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? డేవిడ్ వాస్ సరెండర్ హిస్ లైఫ్ టు జీసస్, దావీదు మహారాజు యేసయ్యకి సమర్పించేసుకున్నాడండి, తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసాడండి. సో వాట్ అబౌట్ యూ టుడే? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఆర్ యు షేకింగ్ ద సాటన్ కింగ్డమ్, సాతాను వణికిస్తున్నావా నువ్వు? ఆర్ యు బ్రోకింగ్ ద డెవిల్ హార్ట్, మరి అపవాది గుండెని నువ్వు ముక్కలు చేసి ఉన్నావా? ఆర్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద డెవిల్,
ఉన్నావు నీ జీవితంలోనికి? ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నావా? కమ్ డెవిల్స్, దురాత్మను రండి, కమ్ నా దగ్గరికి రండి, సిట్ విత్ మీ, నాతో ఉండండి, వాచ్ ద టీవీ చూడండి, వాచ్ ద గేమ్స్ ఆడండి, వాచ్ ద మూవీస్, నువ్వు సినిమాలు చూడండి, వాచ్ ద డెవిల్ మూవీస్, మీ దయ్యం సినిమాలే పెట్టుకున్నాను చూడండి. ఆర్ యూ ఎంటర్టైనింగ్? నువ్వు అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉన్నావా? యూ హ్యావ్ టు లుక్ అప్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు తెలుసుకోవాలండి మీరు ఏం చేస్తున్నారు. యూ హ్యావ్ టు లుక్ అప్, ఒకసారి చూసుకోండి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా, మీరు ఎగ్జామ్ చేసుకోండి ఎలా ఉన్నారు. యూ హ్యావ్ టు చెక్ ఇట్, ఒక్కసారి మీరు చూసుకోండి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే హౌ మచ్ హోలీ యు ఆర్, ఎంత పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు, హౌ మచ్ స్పిరిచువల్ యు ఆర్, ఎంత ఆత్మీయంగా ఉన్నావు నువ్వు. యూ విల్ గెట్ ఇట్, నీకు అర్థమైపోతుంది. నీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది. ఇన్ దిస్ ఎంగేజ్, నీ యవ్వన జీవితంలో ఆర్ యు ఎంటర్టైనింగ్ ద డీమన్స్, దురాత్మని నువ్వు ఆకర్షిస్తున్న వ్యక్తిగా ఉన్నావా? ఆర్ యు ఎంటర్టైనింగ్ ద గర్ల్స్, అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉన్నావా? ఆర్ యు ఎంటర్టైనింగ్ ద బాయ్స్, అబ్బాయిలను ఆకర్షించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? బట్ ద కింగ్ డేవిడ్ వాస్ నాట్ లైక్. దావీదు మహారాజా అలా లేడండి. ఇన్ హిస్ ఎంగేజ్, యవ్వనంలో హౌ హీ వాస్, ఎలా ఉన్నాడండి అతను. ఇట్ ఈస్ చైల్డ్, తన చిన్నతనం నుంచి ఎలా ఉన్నాడంటే హీ వాస్ హోలీ, పరిశుద్ధుడుగా ఉన్నాడండి. హిస్ నేచర్ వాస్ హోలీ, అతని స్వభావం ఎలాంటిదంటే పరిశుద్ధమైనదండి. హిస్ థాట్స్ ఆర్ హోలీ, అతని ఆలోచన కూడా పరిశుద్ధమైనవండి. హీస్ హ్యావింగ్ ద 100% ఫెయిత్ అపాన్ ద జీసస్, యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అండి. దట్స్ ద కాజ్, అందుకే డెవిల్ వాస్ క్యాప్చర్డ్ ద కింగ్ డేవిడ్. అందుకే సాతాను ఏం చేసిందంటే దావీదుని బంధించి వేసిందండి. బై ద నేమ్ ఆఫ్ ద బెర్షబా ద్వారా అతని జీవితాన్ని పతనం చేయాలని చూసిందండి. సో టుడే ఇన్ యువర్ యంగ్ లైఫ్, నీ యవ్వన జీవితం ఎలాగ ఉంది? ఇన్ మై యంగ్ లైఫ్, నా యవ్వన జీవితంలో ఐ వాస్ షేకెన్ ద సాటన్ హార్ట్. డూ యూ నో, మీకు తెలుసా నా యవ్వన జీవితంలో వెన్ ఐ వాస్ డెడికేటెడ్ మై ఏజ్ 21 ఇయర్స్ ఏజ్లో ఐ వాస్ షేకెన్ ద సాటన్ హార్ట్. మీకు తెలుసా ఆ 21 ఏజ్లో నేను అపవాది గుండెల్ని బద్దలుగొట్టేశానండి. బికాస్ డైలీ ఐ వాస్ డెలివరింగ్ ద డిమోన్ పొసెసింగ్ పీపుల్. ఎంతమంది అపవాది చేత దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను విడుదల ఇచ్చానండి. ఎవ్రీవన్, అందరికి ఇచ్చాను. ఇన్ మై రిలేషన్స్ టు, నా బంధువులలో కూడా ఐ వాస్ డెలివర్డ్ ఎవ్రీవన్, అందరికీ నేను విడుదల ఇచ్చాను. నాట్ మీ, నేను కాదు, జీసస్ వాజ్ యూజ్డ్ మీ. యేసయ్య నన్ను వాడుకున్నాడండి. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, అది నా గొప్పతనంగా. జీసస్ ఓన్లీ డెలివర్డ్ మీ త్రూ బై అదనమాట. 1 minute, ఐఎమ్ వెరీ థర్స్టీ, సారీ. ఓకే, జీసస్ ఓన్లీ డెలివర్డ్ మీ త్రూ బై Jesus only delivered them through by me. మరి యేసయ్యనే నాకు వాళ్ళందరికీ విడుదలిచ్చే శక్తిని ఇచ్చాడు. యేసయ్య ద్వారానే వాళ్ళందరికీ నేను విడుదలిచ్చానండి. ఇన్ మై యంగ్ ఏజ్, నా యవ్వన జీవితంలో ఐ వాజ్ డెలివర్డ్ ద మెనీ పర్సన్స్, ఎంతో మందినండి. ఓకే, చాలా మంది ఉన్నారు. సో వాట్ అబౌట్ యూ టుడే? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఇన్ యువర్ ఎంగేజ్ వాట్ యు ఆర్ డూయింగ్? నీ యవ్వన జీవితం నువ్వేం చేసి? సెకండ్ స్టోన్ రెండో రాయి ఇదేనండి. యూ హ్యావ్ టు చెక్. ఒకసారి నువ్వు పరీక్షించుకో. యూ హ్యావ్ టు ఎగ్జామిన్. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. థింక్ హౌ ఈజ్ యువర్ లైఫ్, ఎలా ఉందో నీ జీవితం ఒకసారి నువ్వు చూసుకో. జస్ట్ లుక్ అప్ యువర్ లైఫ్, హౌ ఇట్ ఈస్, ఎలా ఉందో నీ జీవితం ఒకసారి చూసుకోండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, ఇన్ యువర్ ఎంగేజ్, నీ యవ్వన జీవితంలో వాట్ యు హ్యావ్ డన్ ఫర్ జీసస్, యేసయ్య గురించి నువ్వేం చేస్తావు? ఆర్ యు ప్లీజ్డ్ ద జీసస్, నువ్వు యేసయ్యని సంతోషపెట్టావా? ఆర్ యు ప్లీజ్డ్ ద డెవిల్, సాతానుని సంతోషపెట్టావా? ఆర్ యు ప్లీజ్డ్ ద వరల్డ్, లోకాన్ని వాంఛింపజేస్తావా? ఆర్ యు ప్లీజ్డ్ ద జీసస్, యేసయ్యని నువ్వు సంతోషపెట్టావా? హౌ ఈజ్ యువర్ లైఫ్, నీ జీవితం ఎలా ఉంది? బట్ డేవిడ్ లైఫ్ ఇస్ డెడ్ ఆపోజిట్. దావీదు జీవితం డెడ్ ఆపోజిట్గా ఉందండి మీకు. డేవిడ్ లైఫ్ ఈజ్ వెరీ 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 ప్లీజింగ్ ద జీసస్. దావీదు జీవితం ఎలా ఉందనంటే ఇట్ ఈస్ చైల్డ్హుడ్, అతని చిన్ననాటి నుంచి ఇన్ దిస్ బ్యాటిల్ వార్, ఈ యుద్ధం వరకు కూడా హౌ ఇట్ వాస్, ఎలా ఉందండి? ద కింగ్ డేవిడ్ లైఫ్ ఎలా ఉందండి? దావీదు జీవితము ప్లీజింగ్ ద జీసస్, యెహోవా ఏ లార్డ్, యెహోవా దేవుణ్ణి, యేసయ్యని ఎంతగానో సంతోషపెట్టే రీతిగా ఉందండి. That's because by his faith, అతనికున్న విశ్వాసం చూసినప్పుడు, when Jesus watched his faith, యేసయ్య అతనికి అలాగ దేవుడి మీద ఉన్న విశ్వాసం చూసినప్పుడు, Jesus only came for him. యేసయ్యనే దిగి వచ్చాడండి. The Almighty God, సర్వశక్తి కలిగిన దేవుడు came for the King David, దావీదు మహారాజు గురించి దిగి వచ్చాడండి. Before he was a shepherd, గొర్రెల కాపరి గురించి దిగి వచ్చాడండి. He's a small shepherd, చిన్న షెపర్డ్ అండి. అతను చిన్న గొర్రెల కాపరి అండి. యంగ్ బాయ్, యవ్వనస్తుడండి. For him
హిమ్, అతని గురించి. గాడ్ కేమ్, దేవుడే వచ్చాడండి. హెవెన్లీ ఆర్మీస్ కేమ్, పరలోక సైన్యాలే దిగి వచ్చాయండి. ఇన్ యువర్ ఎంగేజ్, ఇప్పుడు నీ యవ్వన జీవితంలో ఇఫ్ యూ సరెండర్ యువర్ హార్ట్ టు జీసస్, ఇప్పుడు యేసయ్యకి నీ హృదయాన్ని నువ్వు సమర్పిస్తే జీసస్ విల్ కమ్ ఫర్ యూ టు. యేసయ్య నీ గురించి కూడా దిగి వస్తాడు. హెవెన్లీ ఆర్మీస్ విల్ కమ్ ఫర్ యూ టు. నీ గురించి దేవదూతలు కూడా దిగి వస్తారు. బికాజ్ ఎందుకంటే జీసస్ ఇస్ నాట్ ద పార్షాలిటీ గాడ్. ఎందుకంటే యేసయ్య పక్షపాతి కలిగిన దేవుడు కాదండి. జీసస్ లవ్స్ ఎవ్రీవన్ యాట్ ద సేమ్ వే. యేసయ్య అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నారండి. సో సెకండ్ స్టోన్, రెండో స్టోన్ ఏంటంటే యూ హావ్ టు షేక్ ద సాటాన్ హార్ట్. సాతాన్ హృదయాలను బద్దలు కొట్టాలి. యూ హావ్ టు డిస్ట్రాయ్ ద సాటాన్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అపవాది వేస్తున్న పన్నాగాలను చిత్తుగా ఓడగొట్టాలి. దట్ మీన్స్ హౌ యూ హావ్ టు బి, ఎలా ఉండాలండి? హోలీ, పరిశుద్ధంగా ఉండాలి. యూ హావ్ టు ఒబే జీసస్, నువ్వు యేసయ్యకి లోబడాలి. యూ హావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి మీరు లోబడాలి. యూ హావ్ టు ఒబే ద హోలీ స్పిరిట్ గాడ్ లీడెన్స్, పరిశుద్ధాత్మ దేవునికి మరి లోబడాలండి. మీరు పరిశుద్ధాత్మ దేవుని లీడెన్స్కి మీరు ఒప్పుకోవాలండి. అండ్ యూ హ్యావ్ టు డూ ద ప్రేయర్స్, ప్రార్థన చేయాలి. నాట్ ఓన్లీ ప్రేయర్, లోకానుసారమైన ప్రార్థనలు కాదండి. యూ హ్యావ్ టు డూ ద స్పిరిట్ఫుల్ ప్రేయర్స్. మరి ఎలా చేయాలంటే ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలండి. వెన్ యూ డూ దట్ టైప్ ఆఫ్ ద ప్రేయర్స్, అలాంటి ప్రార్థన మీరు చేసినప్పుడు జీసస్ విల్ కమ్ డౌన్, యేసయ్య దిగి వస్తాడండి. జీసస్ విల్ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని యేసయ్య మార్చేస్తాడండి. జీసస్ విల్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ వన్ డే. ఒక్క రోజులో యేసయ్య నీ జీవితాన్ని మార్చేయగలుగుతాడండి. వన్ డే జీసస్ విల్ గివ్ యూ ఏ రిచ్ లైఫ్, ఒక ధనవంతులుగా చేసేయగలుగుతాడండి. ఇన్ వన్ డే హీ విల్ గివ్ యూ ద వండర్ఫుల్ డివైన్ హెల్త్, దైవికమైన ఆరోగ్యాన్ని ఒక్క రోజులో ఇవ్వగలుగుతాడండి. ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. కమ్ టు దట్ జీసస్, ఆ యేసయ్య దగ్గరికి రండి. కమ్ టు దట్ జీసస్, ఆ యేసయ్య దగ్గరికి రమ్మని ఈరోజు ద బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది. ఐ సేస్, నేను చెప్తున్నాను. ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ సేస్, దైవ సేవకులు సేవకురాలు చెప్పేది కూడా ఇదేనండి. విసేస్ దట్టోని మేము చెప్పేది ఇదేనండి. కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రండి. See, the David was tasted the God's love. మరి దావీదు దేవుని ప్రేమను చూసి ఉన్నాడండి. చూడండి, దావీదు దేవుని ప్రేమను చూసి ఉన్నాడు. హీ వాస్ టేస్టెడ్ ద జెహోవా గాడ్ లవ్. మరి యెహోవా దేవుని ప్రేమను అతను చూసి ఉన్నాడండి. సో ఆర్ యు టేస్టెడ్ ద జీసస్ లవ్? యేసయ్య ప్రేమను రుచి చూసావా? Can anybody say that I have tasted the Jesus love? యేసయ్య ప్రేమని నేను చూసానని ఎవరైనా ఇక్కడ చెప్తారా అండి? ఐ హావ్ టేస్టెడ్ ఇట్, నేను ఎంతగానో నేను రుచి చూస్తున్నానని చెప్తున్నారా? యంగ్స్టర్స్, యవనస్తుల్ని అడుగుతున్నాను నేను. నాట్ ద ఎల్డర్స్, పెద్దవాళ్ళు అడగట్లేదు. యంగ్స్టర్స్, యవనస్తుల్ని. యు వాస్ టేస్టెడ్ ద గర్ల్ ఫ్రెండ్ లవ్, నీ ప్రేయసి ప్రేమ నువ్వు చూసి ఉండొచ్చు. యు ఆర్ టేస్టెడ్ ద బాయ్ ఫ్రెండ్ లవ్, ప్రేమికుడు ప్రేమని నువ్వు చూసి ఉండొచ్చు. ఆర్ యు టేస్టెడ్ ద జీసస్ లవ్? యేసయ్య ప్రేమను చూసావా? యేసయ్య ప్రేమను చూసావా? దట్ లవ్, ఆ ప్రేమ, దట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవ్, ఆ ప్రేమికుడు ప్రేయసి అనే ప్రేమ, దే విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పతనం చేసేస్తుంది. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద సాటన్. అది సాతాను వేసిన పన్నాగం. ద లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం అనేది సాతాను వేసిన పన్నాగం నీ జీవితంలో. సో యువర్ టేస్టింగ్ దట్లో, ఆ ప్రేమని నువ్వు చూస్తున్నావు. ఇట్ విల్ కొలాప్స్ యూ వన్ డే. ఒకరోజు ఆ ప్రేమ చూసి నువ్వు అంతగా మురిసిపోతున్నావు. ఒకరోజు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నేను పతనం చేస్తుంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సోదరుడా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఈవెన్ మై రిలేషన్స్ ఆల్సో వాచింగ్ దిస్, నా బంధువులు కూడా చూస్తున్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త అండి. ఎవ్రీవన్, అందరికీ నేను చెప్తున్నాను, డోంట్ డూ ద లవ్ మ్యారేజ్. ప్రేమ వివాహాలు మీరు చేసుకోవద్దండి. డోంట్ ఫాల్ ఇన్ విత్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్ ఇన్ ద ఎంగేజ్ లవ్. మరి యవ్వనంలో వాళ్ళతోటి ప్రేమలో పడిపోయాను నేను, వాళ్ళంటే అండి. ఓకే, మై టైమ్ ఇస్ అప్. నా టైం అయిపోయింది కానీ నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఓకే, సో థర్డ్ స్టోన్, మరి మూడో రాయి ఏంటంటే డిస్ట్రాయింగ్ ద కింగ్డమ్ ఆఫ్, ఓకే, డిస్ట్రాయింగ్ కింగ్డమ్ ఆఫ్ ఈవిల్ అండ్ మేకింగ్ హిమ్ క్రై. థర్డ్ స్టోన్ ఏం తీసుకున్నాడంటే దావీదు అంటే తన జీవితంలో ఏం తీసుకున్నా? ఆ రాళ్ళల్లో మొదటి రాయిని చూసాము, చూస్తున్నాము. ఇప్పుడు మూడో రాయి ఏంటంటే డిస్ట్రాయింగ్ కింగ్డమ్ ఆఫ్ ఈవిల్ అండ్ మేకింగ్ హిమ్ క్రై. కంప్లీట్లీ ఇన్ హియర్, ఇక్కడ మనం కంప్లీట్ గా చూస్తున్నాం. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు దావీదు ఏం చేసిందంటే హీ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ద సాతాన్ కింగ్డమ్. సాతాన్ కింగ్డమ్ ని అతను పతనం చేసేసాడండి. ఎలాగ చేశాడో తెలుసా మీకు? సో టుమారో ఐమ్ గోయింగ్ టు డిస్కస్ దట్. నేనేం చెప్పబోతున్నానండి, బికాస్ మై టైమ్ ఈస్ అప్. నా సమయం అయిపోయింది. బికాస్ 6 to 7 ఐ హ్యావ్ ద బైబిల్ ప్రీచింగ్ అగైన్. ఎందుకంటే 6 నుంచి 7 వరకు నాకు ఇంకో చోట వాక్యం ఉందండి, అందుకని. సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద లాస్ట్ చాప్టర్ 2. రేపు చివరిది కంటిన్యూ అవుతుందండి. రేపు కంటిన్యూ అవుతుంది. ఇది పార్ట్ 3 అండి. ఇది కంటిన్యూ అవుతుంది. దాని నుంచి పార్ట్ 4 కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా అలానే కంటిన్యూ అవుతుందండి అది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థర్డ్ స్టోన్. మూడోది ఏంటంటే రేపు మనం చూడబోతున్నాం. ఫోర్త్ స్టోన్ విక్టరీ ఇన్ జీసస్. ఫిఫ్త్ స్టోన్ వచ్చేసి
హెవెన్లీ ప్రొటెక్షన్, పరలోక ప్రొటెక్షన్ని మనం చూడబోతున్నామండి. 5 రాళ్ళ గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదండి. మొదటిది అయిపోయింది, రెండోది అయిపోయింది, మరి మూడోది అయిపోయింది, 4వదో ఉందండి రేపు. బట్ టైమ్ ఈజ్ అప్, అయిపోయింది కాబట్టి సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్. నేను రేపు మళ్ళీ వచ్చి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్, నేను మళ్ళీ తీసుకుంటానండి. కంటిన్యూ చేద్దామండి రేపు. ఓకే, సో ప్లీజ్ జాయిన్ ఇన్ మై ప్రేయర్. మరి ప్రార్థనలో మీరు పాల్గొనండి. లాస్ట్ ప్రేయర్, చివరి ప్రార్థన. సో స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. శలరియా రబ శీకర మాసిహెత్రిన్ యోత్రి ఓరి బాలరణంద్రిన్ యోత్ర రిషకరంద్రిన్ యోత్ర రిసహత్రిన్ యోత్రి. యుద్ధము నాదేని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దావీదు విశ్వాసం ఎంతో గొప్ప తండ్రి. దావీదు 5 రాళ్ళకి ఉన్న ప్రాముఖ్యతను ఈరోజు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఈ 5 రాళ్ళల్లో ఉన్న తండ్రి నైనా తండ్రి ప్రాముఖ్యతను మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి నీకు లోబడే స్వభావం దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నైనా తండ్రి నీ మీద విశ్వాసం ఉంచే స్వభావం దయచేయండి తండ్రి. యవ్వనులు తండ్రి అయ్యా తండ్రి నైనా తండ్రి దావీదు వలె తండ్రి వారి జీవితాన్ని సమర్పించుకునే భాగ్యం దయచేయండి తండ్రి. దావీదు గొప్ప ఉదాహరణగా ఉన్నాడు తండ్రి యవ్వన జీవితంలో. కాబట్టి తండ్రి ప్రతి ఒక్క యవ్వనస్తురాలు, ప్రతి ఒక్క యవ్వనస్తుడు వారి జీవితాన్ని సమర్పించుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఇంకా తండ్రి నైనా 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి తండ్రి. అయ్యా తండ్రి ఆ తర్వాత కంటిన్యూ ఉంటుంది తండ్రి నైనా తండ్రి. కాబట్టి తండ్రి నైనా తండ్రి సమయం అయిపోయింది కాబట్టి తండ్రి నైనా తండ్రి రేపు కంటిన్యూ అవుతుంది తండ్రి నైనా తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఈరోజు నీ ఆత్మచేత నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మచేత అభిషేకించండి తండ్రి. దావీదు వలె సంపూర్ణమైన 100% విశ్వాసులుగా చేయండి తండ్రి. దావీదు వలె ప్రార్థన పరులుగా చేయండి తండ్రి. దావీదు వలె పరిశుద్ధులుగా చేయండి తండ్రి. అయ్యా దావీదు వలె తండ్రి నీకు లోబడి బిడ్డలుగా చేయండి తండ్రి. ప్రతి బిడ్డని దీవించమని ఆస్వాదించని వేడుకుంటూ అయ్యా తండ్రి వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, కష్టకాలం నుంచి వారు విడుదల చేయమని తండ్రి. ఈ ప్రపంచంలో ఉన్న తండ్రి భయంకరమైన వైరస్ ని మీరు అంతం చేసి అయ్యా తండ్రి మీరే నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని ఈ ప్రపంచానికి తెలపమని, మీ దగ్గర నుంచి వచ్చిన ఈ ఉగ్రతని ప్రజలు తెలుసుకొని అయ్యా తండ్రి ఈ తెగుల నుంచి తండ్రి నైనా తండ్రి దాన్ని నైనా తండ్రి వారు తప్పించుకునే భాగ్యం దయచేయమని, వారందరూ పాప క్షమాపణ పొంది తండ్రి నైనా తండ్రి నీకోసం జీవించే భాగ్యం దయచేయమని, అయ్యా తండ్రి ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరు బయటపడే భాగ్యం దయచేయమని యేసయ్యా. అయ్యా తండ్రి నీ ప్రేమని ఈ లోకం వెదజల్లమని వేడుకుంటూ అయ్యా తండ్రి నైనా తండ్రి నువ్వు ఉన్నావని తండ్రి ఈ ప్రపంచానికి తండ్రి నైనా తండ్రి మీరు తెలుపమని వేడుకుంటూ నన్నేం తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో, కుమారుడైన యేసయ్య కృపయ్యో, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. సో సారీ అండి, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఈరోజు. ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాడు వచ్చాడు, అవన్నీ కూడా కొన్ని అయ్యాయి అనమాట. చాలా డిస్టర్బెన్స్, సర్వెంట్ వచ్చింది, సో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సో రేపు మాత్రం నేను కంప్లీట్గా డోర్ క్లోజ్ చేసేసి నేను ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను క్లియర్గా రేపు చాప్టర్ని క్లోజ్ చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ కలవబోతున్నాను. యాక్చువల్గా 5 వరకేనండి, 4 to 5 తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు ప్రీచింగ్ ఉంటుంది. 6 to 7 ఎన్సైన్ గ్రూప్లో మరి తెలుగు ప్రీచింగే ఉంటుందండి, తెలుగు వాక్యమే ఉంటుంది. అక్కడ నేను దేవుని ప్రేమ గురించి చెప్తూ ఉన్నాను. ఈరోజు చివరి అంశం ఉంది, అక్కడ కూడా మీరు వచ్చి చూసి మరి అక్కడ కూడా మీరు దేవుని దీవెనలు పొందాలని, మరి పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. కాబట్టి నన్ను క్షమించండి, మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి నన్ను క్షమించండి. కాబట్టి రేపు నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నేను చూసుకుంటాను. ఒకటే మా పైన ప్లంబరు, అంటే పైన అపార్ట్మెంట్లో ప్లంబర్ ఏదో చేస్తున్నాడు. రెండోదేమో ఇక్కడ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అతను వచ్చాడు. ఒక మూడోది వచ్చేసి సర్వెంట్ వచ్చింది. ఈ 3 వల్ల డిస్టర్బెన్స్ అయిపోయిందండి. మళ్ళీ మా కుక్క వచ్చి తలుపు తెరిచేసినాడు, వాడు వెళ్ళిపోయినాడు. ఇవన్నీ జరిగాయండి, దాని ద్వారా ఫుల్ డిస్టర్బెన్స్ అయింది నాకు. కాబట్టి సో రేపు మాత్రము నేను తొందరగా వస్తాను. త్వరగా కూడా దేవుని వాక్యాన్ని మనం మొదలు పెడదాము. త్వరగా మనం దేవుల్లో మరి ఇంకా ఏంటంటే త్వరగా నేను ముగిస్తానండి రేపు అంటే ఈ చాప్టర్ నేను త్వరగా ముగిస్తాను. స్టోన్స్ గురించి మెయిన్ ప్రాముఖ్యత కాబట్టి నేను ఇది తీసుకున్నాను. పార్ట్ 3 రేపుతో అయిపోయి పార్ట్ 4 కూడా రేపు కంటిన్యూ అవుతుందండి దీంట్లోని. కాబట్టి మీరు రేపు మిస్ కాకుండా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు.